సరే కదా, అందులో ఒక చిన్నారి, మన చిన్నారి రేవతి మేడం గారు చిన్నారిగా ఉన్నారు. గట్టిగా మన రేవతి మేడం గట్టిగా చప్పల్లో ధన్యవాదాలు చెప్దాం. ఒక 10 నెలల నుంచి నేను కూచిపూడి నృత్యం నేర్చుకుంటున్నాను. ఇప్పుడు చిట్టి చిన్న అడుగులే వేస్తున్నాను, కానీ మా గురువు గారు నాతో సోలో సాంగ్స్ చేయించే అంత ధైర్యం అయితే ఆవిడకి చేశారుగా, నాకు అంత ధైర్యం అయితే లేదు. నాది ఈ వయసే, వాళ్ళతో ఫుల్ ఎంజాయ్ చేస్తాను ఆడుకుంటూ పాడుకుంటూ. చాలా చాలా అసలు పత్రిసారికి ధ్యానం తర్వాత అత్యంత ఇష్టమైనది కళలు. కళ్ళ ద్వారా పాటలు పాడించుకుంటూ డ్యాన్స్ చేస్తూ ఉంటే పరవశిస్తూ సార్ చాలా చాలా ఆనందిస్తారు. అలాంటి అద్భుతమైన ఆ కూచిపూడి నృత్యాన్ని మనం కూడా ఆనందించాం కదా. ఇప్పటి వరకు కూర్చుని చదువుతో పని లేదు, జ్ఞానంతో పని లేదు, మన హృదయంతో పని. ఈ కూచిపూడి నృత్యం కళలు అలాంటి స్పందననిస్తాయి మనకి. అలాంటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎవరు వెళ్ళవద్దు. ఇప్పుడు మన ఈ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత 3 గంటలకు మహాకరుణ శాకాహార ర్యాలీ ఉంది. దయచేసి ఎవరు వెళ్ళవద్దు. భోజనానికి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయినా పర్లేదు, కానీ దయచేసి ధ్యానులు ఎవరు వెళ్ళకండి. మనకి ఇచ్చిన వరం ప్రకృతి మాత మహాకరుణ శాకాహారాల ద్వారా ధ్యానము కొద్దిగా చేసి విశ్వానికి సేవ చేస్తే ఈ జన్మలో గత జన్మల్లో ఆ తిన్న మాంస భక్షణ భ్రష్టు పట్టిన నాడీ మండలాన్ని పాపకర్మని పుణ్యకర్మతో తొలగించుకునే అదృష్టం ప్రకృతి మాతకు మనకి ఇచ్చిన వరం. దయచేసి ధ్యానం చేస్తే పాపం చేసి పుణ్యం చేయాలని తెలుసుకోవాలి. ఏ గురువు ఎవరి కర్మలు తొలగించడు, గుర్తుంచుకోండి. ఏ భగవంతుడు తీయడు. పాపం చేసాం, పుణ్యం చేయాలి. ధ్యానులు కాని వాళ్ళు వెళ్ళిపోయిన పనుల మీరు ధ్యానం చేస్తే విశ్వానికి సేవ చేయకపోతే మీరు ధ్యానులు కానని లెక్క. మీ ప్రపంచానికి ధ్యానం చేస్తున్నా, మీ బంధుమిత్రులకు ధ్యానం చేస్తా అని చెప్తే అవన్నీ అబద్ధాలే. మీరు ధ్యానం చేస్తే విశ్వానికి సేవ చేయాలి. ఇంట్లో కూర్చుని కళ్ళు మూసుకుని కూర్చుంటే మీ కర్మలు ఎవరు తొలగిస్తారు? ఏ భగవంతుడు వస్తారు, ఏ గురువు వస్తారు? ఎవరు రారు. ప్రతిసారి వచ్చారు, వెళ్ళిపోయారు, అయిపోయింది. ఇక ప్రతిసారి మీ కర్మల జోలికి రాదు. ఏ భగవంతుడు ముట్టుకోడు, ఏ ప్రకృతి ముట్టుకోదు. మీరు పాపం చేశారు, పుణ్యం చేయాలి, అంతే. ధ్యానం ఆవగింత ధ్యానం చేస్తున్నారు, గుమ్మడికాయ ఎంత పాపకర్మను చూడండి. మీ లోపల తొంగి చూడండి, మీరు ఎట్లా ఉన్నారో, మీ శరీరం ఎట్లా ఉందో, మీ నాడీ మండలి ఎంత బాగుందో చూడండి. గంపలు ఈ జన్మలో తినేశారు. వందల వేల జీవుల్ని గత జన్మలో తిన్నారు. ఆ కర్మ తొలగించుకునే ఏకైక మరి పుణ్య కర్మ లోక కళ్యాణం, శాకాహార ప్రచారం. ఇంతటి మహాభాగ్యం మన ప్రకృతి మాత ఇచ్చింది. దయచేసి 3 గంటలకు మహాకరుణ శాకాహార ర్యాలీ ఉంది. మరి మీ ఇష్టం చేసుకున్న వాళ్ళు చేసుకున్నంత మహాదేవ. బలవంతం బ్రాహ్మణార్థం లేదని పత్రికలు చెప్తారు. మీరు ఇష్టం లేకపోతే చక్కగా వెళ్ళిపోవచ్చు, పెట్టి బాగా సర్దుకుని. మళ్ళీ వచ్చే ఇంకో 100 జన్మలు తీర్చుకుందలే, కంగారు ఏం లేదులే. 100 జన్మలు కనీసం మళ్ళీ వచ్చి భూమి మీద ఇలాగే పుట్టి వెళ్దురు. అప్పుడు అనుభవించరు ఇంకో 100 జన్మలు సరిపడే కర్మలు. మీ ఇష్టం. నవ్వులాటగా ఉంటుంది. జన్మ తీసినప్పుడు తెలిసింది అప్పుడు కర్మ ఎంత తీయగా ఉంటుందో అప్పుడు బాగుంటుంది మీకు. మేడం గంధారాయండి పిల్లలకి, మరి చిన్నారులకి మరి చప్పట్లతో వాళ్ళకి ధన్యవాదాలు చెబుదాము. మా గురువు గారు సరితా నెహ్రూ గారు కూచిపూడిలో ఎంఏ చేశారు. 60-70 మంది శిష్యులు ఉంటారు. చుట్టుపక్కల ఎన్నో గ్రామాలకు వెళ్తూ అద్భుతంగా కూచిపూడి నృత్యం నేర్పిస్తూ ఉంటారు మా అందరికీ అన్నమాట.
కొడదాం, గట్టిగా చప్పట్లు కొట్టండి మేడం. మనం చేయలేం కదా భరతనాట్యం, వాళ్ళు చేసే చిన్నాళ్ళకి చీ సత్కారం మనం ఇచ్చే చప్పట్లు. కూచిపూడి కూచిపూడిని చేసిన చిన్నారులకి గట్టిగా చప్పలతో ధన్యవాదాలు చెప్తాం. మనం చేయలేము ఈ కూచిపూడి నాట్యాన్ని, వాళ్ళు ఎంత బాగా చేశారో తల్లులు. నరేంద్ర గారు అందరూ ఫోటోలు తీయండి, వీడియో తీయండి, ఫోటోలు కట్టేయండి. ఓకే, చిన్నపిల్లలు ముందు కూర్చోండి, చిన్నవాళ్ళందరూ ముందు కూర్చోండి, చక్కగా పడతారు ఫోటోలు. లైన్గా కూర్చోండి చక్కగా. గట్టిగా గట్టిగా చప్పట్లతో చిన్నారులకి మనము అభినందనలు తెలుపుదాము చప్పట్లతో గట్టిగా. నమస్కారం. పైకి పెట్టండి షీల్డ్ చక్కగా కనిపించేదే పెట్టుకోండి.